హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ద బిగ్గెస్ట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఆఫ్ ద ఎంటైర్ సిరీస్ అయితే రాబోతుంది. గగన్ భూమిలని తన చేత్తో గన్తో షూట్ చేసిన శరత్ చంద్ర. గగన్ భూమి ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్తుంటే శరత్ చంద్ర గన్తో షూట్ చేయడంతో గగన్ భూమి ఇద్దరి ప్రాణాలు విషమంలో ఉంటాయి. అసలు భూమి గగన్లకి ఏం జరగబోతుంది? న్యూ జనరేషన్ రాబోతుందా, లేకపోతే భూమి గగన్ల కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని సూర్య విషయంలో మోటివేట్ చేయడంతో గగన్ మోటివేటెడ్గా ఫీల్ అవుతాడు. ఈ అడవిలోనే ఇలా ఎంతసేపని తప్పించుకొని తిరుగుతాం, అక్కడ శారదా పూరి ఇద్దరు నా కోసం ఎదురు చూస్తున్నారు, నాకు బాధ్యతలే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆ సూర్య వాళ్ళని బోల్తా కొట్టే నేను ఈ అడవి నుండి తప్పించుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిసైతే అలా అడవి నుండి తప్పించుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ స్పృహలోకి వచ్చిన శారదాని కలవరించడంతో చెర్రీ వెళ్ళి శారదాని హాస్పిటల్కి తీసుకొస్తారు. శారద దేవుడి గుడిలో ఉన్న కుంకుమని తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. వచ్చి కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టి, ఏవండి మీకేం కాదు కాదు అని అంటుంది. శారద, నువ్వు నిన్ను చూస్తానని నేను అనుకోలేదు శారద అని మాట్లాడుతుంటే మీరా మాత్రం చాలా జెలస్తో రగిలిపోతూ ఉంటుంది. చూశారు కదా, ఇంక తను పంపించేయండి అని అంటుంది మీరా. లేదు, శారద నా దగ్గర ఉంటేనే నేను త్వరగా కోలుకుంటాను, శారద నవ్వు చూస్తేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు డాక్టర్. చూడండమ్మా, ఈవిడ ఉంటేనే ఆయన త్వరగా రికవర్ అవ్వగలరు, లేకపోతే రికవర్ అవ్వలేరు, కాబట్టి మీరే ఆయన్ని బాగా చూసుకోవాలి అని శారదకి బాధ్యతలు అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా శారద కృష్ణప్రసాద్ బ్రతికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంకా బాగా సూర్య అండ్ బెటాలియన్ని కన్ఫ్యూజ్ చేసి అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఆటోనైతే ఎక్కేస్తారు. ఆటో ఎక్కి అలా వేరే దారిలో నుండి పాపం అడవి నుండి బయటకి వచ్చేద్దాం అని అనుకునేసరికి ఎదురుగా సూర్య అండ్ బ్యాచ్ అయితే నించుని ఉంటారు. ఒక్కసారిగా గగన్ అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. రేయ్, నువ్వు నా చేతిలో తప్పించుకోలేవురా, ఎంత ఎంత కన్ఫ్యూజ్ చేసావురా మమ్మల్ని, ఇన్ని రోజులుగా ఎంత టార్చర్ పెట్టావురా మమ్మల్ని, ఈరోజు నువ్వు అయిపోయావురా అని చెప్పి ఇంకా అలా గన్తో షూట్ చేసేసరికి ఒక్కసారిగా భూమి గగన్కి అడ్డుగా నించుంటుంది. భూమి పొట్టలోకి బుల్లెట్ దిగుతుంది. ఒక్కసారిగా భూమి అయితే కుప్ప కూలిపోతుంది. గగన్ భూమి 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 అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఎస్పీ సూర్య నిన్ను కూడా చంపేస్తాన్రా అని గగన్ దగ్గరికి గన్ తీసుకొస్తుంటే గగన్ తన పిడికిలి బిగించి సూర్యని గట్టిగా ఒక్కటి కొడతాడు. అవతల వెళ్ళి పడతాడు సూర్య. ఇంకా గగన్ అయితే రుద్ర తాండవానికి రెడీ అయిపోతాడు. భూమి జోలికి వచ్చిన సూర్యని వదిలి పెట్టకూడదని వాడి కాలర్ పట్టుకొని బాగా కొట్టి వాడి మొహాన్ని చెట్టుకి గుద్దిచ్చి మరి కొడతాడనమాట గగన్. ఇంకా కానిస్టేబుల్స్ అందరినీ బాగా కొట్టి ఇంకా అలా పాపం భూమిని చేతిలో తీసుకొని భూమి నీకేం కాదు భూమి, నిన్ను నేను బ్రతికించుకుంటాను భూమి, నువ్వు నాకు కావాలి, నువ్వు నేను జీవితాంతం సంతోషంగా ఉండాలి భూమి, నువ్వే నా భార్యవి అని గగన్ పాపం అలా భూమిని ఎత్తుకొని నడుచుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ శరత్ చంద్ర విల్ అరైవ్ దేర్. శరత్ చంద్ర అక్కడికి వస్తాడు. వచ్చి ఇంకా యాజ్ యూజువల్గా తనకున్న ఒక గన్ తీసుకొని వస్తాడు. రే గగన్, నా భూమిని కిడ్నాప్ చేసి అడవికి తీసుకొస్తావా? ఖచ్చితంగా నిన్ను ప్రాణాలతో ఉంచండ్రా అని ఇంకా అలా శరత్ చంద్ర అయితే గన్ పట్టుకొని వెళ్తూ ఉంటే అప్పుడే ఎస్పీ సూర్య వీళ్ళ వైపు చూస్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర వైపు. రేయ్ కానిస్టేబుల్స్, త్వరగా లేవండి అయ్యా, ఆ గగన్ భూమిని చంపి తీసుకెళ్తున్నాడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఆ మాట విని శరత్ చంద్ర, ఏంటి భూమి పరిస్థితిని ప్రమాదంలోకి నెట్టేసి వాడు భూమిని తీసుకువెళ్ళిపోతున్నాడా? వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పి శరత్ చంద్ర అలా గగన్ భూమిలో ఉన్న ప్లేస్కి అయితే వెళ్తాడు. ఒక పెద్ద లోయ
అంచున గగన్ పాపం భూమిని ఎలా అయినా కాపాడుకోవాలి అని అలా భూమిని తీసుకువెళ్తూ తన చేతిలో ఎత్తుకొని గగన్ తీసుకువెళ్తూ ఉంటే శరత్చంద్ర చేతులైతే షివరవుతూ ఉంటాయి. ఎంత కాదనుకున్నా భూమిని ప్రేమించిన భూమి భర్త గగన్. అలాంటిది తనని చంపాలి అన్నా తన్ని షూట్ చేయాలి అన్నా మనసులో ఎందుకో పశ్చాత్తాపంగా అనిపిస్తూ ఉంటుంది శరత్చంద్రకి. చేయలేను, నేను చేయలేను, వీడి ప్రాణాలు కోల్పోతే నా భూమినే వద్దు, నేను అలా చేయలేను అని చెప్పి కళ్ళు మూసుకొని, లేదు నా భూమిని కాపాడుకోవాలంటే వీడిని చంపాల్సిందే అని ఇంకా అలా కళ్ళు మూసుకొని ట్రిగర్ని ఎయిమ్ చేస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. కరెక్ట్గా శరత్చంద్ర ట్రిగర్ ఎయిమ్ చేసేలోపు అంటే గన్తో షూట్ చేసేలోపు వెనకాల నుండి సూర్య గగన్ని షూట్ చేసేస్తాడు. బట్ అందరి దృష్టిలో ఏంటంటే శరత్చంద్రే గగన్ని షూట్ చేశాడు అన్నట్టు అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఇట్స్ అ ఫాల్స్ న్యూస్. సూర్యనే గగన్ని షూట్ చేస్తాడు. సో ఒక్కసారిగా గగన్కి అయితే 2 బుల్లెట్లు తిగుతాయి వీపుపై. పాపం గగన్ అలా ఉండిపోతాడు. అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ తనకి ఎంతలా పెయిన్ వచ్చినా పాపం భూమిని కాపాడుకోవాలి అని చెప్పి ఇంకలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ లోయలో పడిపోతారు భూమితో సహా గగన్. ఆ లోయ చాలా పెద్దది, లైక్ అదొక డీప్ ఫారెస్ట్లో ఉన్న ఒక ట్రెంచ్. అది ఎంత లోతైందంటే అక్కడ పడిన ఎవ్వరు బ్రతికిన ఛాన్సెస్ కూడా ఎక్కడ కనిపించదు. కాబట్టి ఇంకా అలా భూమి గగన్ ఇద్దరూ ఆ లోయలో మిస్ అయిపోతారు. శరత్చంద్ర ఆ లోయ దగ్గరికి వచ్చి, అమ్మా భూమి, భూమి, అయ్యో భూమిని నా చేత్తో చంపుకున్నానా భూమి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే సూర్య, సార్ మీరేం కంగారు పడకండి, భూమికేమీ అయ్యుండదు, నేను ఇంకా కొంతమంది పోలీస్ వాళ్ళని పిలిపించి ప్రొటెక్షన్ పిలిపిస్తాను, పిలిపించి ఆ లోయంతా వెతికేలా చేస్తాను సార్ అని సూర్య అంటాడు. ఇంక సూర్య, నేను అనుకున్నట్టే గగన్ని చంపేశా, అపూర్వ గారు చెప్పకపోయినా భూమి కూడా చచ్చిపోయింది, కాబట్టి ఇప్పుడు అందరూ సేఫ్, నా కోటి నాకు వస్తుంది, నా పగ నాకు తీరింది అని సూర్య హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. శరత్చంద్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. గగన్ గాడి చేతిలో ఉన్న భూమిని నేను తీసుకోవాల్సింది, తీసుకోకుండా గగన్ని నా అర్థం లేని ఆవేశంతో షూట్ చేశాను. గగన్తో సహా భూమి కూడా లోయలో పడిపోయింది. ఎందుకు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకూడదు జరగకూడదు అని చాలా అంటే చాలా బాధపడిపోతూ పశ్చాత్తాపంలో మునిగిపోతూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. అమ్మ భూమి, భూమి అని పిలుస్తారు కృష్ణప్రసాద్. బట్ భూమి ఎక్కడా కనిపించదు. ఒక్కసారిగా ఇంకా భూమిని చూసి అలా షాక్లో ఉండిపోతారు. భూమి, భూమి అని పిలుస్తుంటే భూమి ఆచూకీ దొరకలేదు అని కృష్ణప్రసాద్తో శరత్చంద్ర అంటారు. ఏంటి బావగారు, భూమి దొరకలేదా, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా, భూమి దొరకపోవడం ఏంటి అని అంటారు. అప్పుడే ఇంకా శారద కూడా వచ్చి, నా గగన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఈయన, నా గగన్కి ఈయన ప్రాణాలు తీశాడనేసరికి కృష్ణప్రసాద్కి చాలా కోపం వస్తుంది. మిస్టర్ శరత్చంద్ర, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా ఎన్ని పాపాలు చేసినా సైలెంట్గా ఉన్నాను. నా భార్యని నా పిల్లల్ని ఎంత అవమానించినా సహించాను. కానీ నువ్వు ఇవాళ చేసిన పాపం ఉందే, ఈ పాపం ఖచ్చితంగా నిన్ను వెంటాడుతుంది. నిండు హృదయాలని చంపిన పాపం నిన్ను వదిలిపెట్టదు, నువ్వు నాశనమైపోతావు అని చెప్పి కృష్ణప్రసాద్ అయితే శరత్చంద్రని తిడుతూ ఉంటే, కెపి నువ్వు చెప్పింది నిజమే, కానీ అని అంటారు. ఇంకేం మాట్లాడకండి, ఇది ఇల్లు కాదు, ఇదొక శ్మశానం, నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకోవటం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని కృష్ణప్రసాద్ వెళ్తుంటే అన్నయ్య అని అంటుంది. చూడు మీరా, నీకు నాతో రావాలి అనిపిస్తే రా, లేకపోతే మీ అన్నయ్య దగ్గరే జీవితాంతం ఉండు, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను అని ఇంక చెప్పేలోపు కరెక్ట్గా శరత్చంద్రకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే అలా శరత్చంద్ర అయితే బయలుదేరుతాడు. కెపి భూమి బ్రతికే ఉంది,
భూమి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఇంక వెంటనే భూమి దగ్గరికైతే బయలుదేరుతారు. ఇంక భూమి హాస్పిటల్లో ఉంటుంది. కేవలం తన స్టొమక్ ఏరియాలోనే బుల్లెట్ తగలడం వల్ల భూమికైతే ఇంకా మామూలుగా అంటే లైక్ పొట్టకే డ్యామేజ్ అవుతుంది కొంచెం. ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. నాన్న నాకేమైంది అని అంటుంది భూమి. అమ్మ భూమి నీకేం కాలేదమ్మా అని అంటారు. అది కాదు నాన్న, బావ బావ ఎక్కడ అని అడుగుతుంది భూమి. ఇంక శరత్చంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. శారద ఏమో అమ్మ భూమి ఆ రోజు నీతో పాటు గగన్ కూడా లోయలో పడిపోయాడమ్మా. నువ్వు దొరికావు, కానీ గగన్ ఎక్కడ ఆచూకీ దొరకలేదమ్మా. గగన్కి ఏమైందో తెలియదమ్మా. అందరూ గగన్ ఈ లోకంలో లేడంటున్నారమ్మా అని అంటుంది శారద. అత్తయ్య ఏంటా మాటలత్తయ్య? లేదు లేదు, నేను ఇక్కడ బ్రతికే ఉన్నానంటే ఖచ్చితంగా బావ కూడా బ్రతికే ఉంటాడు. ఒకవేళ బావకేమైనా అయ్యుంటే నేను నేను కూడా చచ్చిపోయేదాన్ని కదా అత్తయ్య. నా ఊపిరి ఇక్కడ ఆడుతుంది అంటే బావ ఊపిరి కూడా ఎక్కడో బ్రతికే ఉంది. మీరు మీరు అలా ఎలా అంటారు అని అంటుంది పాపం భూమి. భూమి లేదమ్మా, వాడు ఇంకెప్పటికీ దొరకడని పోలీస్ కూడా అఫీషియల్గా రికార్డ్స్లో మెన్షన్ చేశారు. ఆ అడవెంత గాలించినా ఎక్కడ దొరకలేదమ్మా అని అనేసరికి నాన్న లేదు నాన్న, గగన్ గగన్ బావ నా సొంతం. ఖచ్చితంగా గగన్ బావ ఎక్కడో చోట బ్రతికే ఉంటారు. మీరందరూ పొరపడుతున్నారు నాన్న. ఖచ్చితంగా బావ బ్రతికే ఉంటాడు, నాకు తెలుసు అని చెప్పి అందరూ గగన్ చనిపోయాడు అని నమ్ముతున్నా భూమి మాత్రం నమ్మకుండా తన భర్త బ్రతికే ఉన్నాడు, గగన్కి ఏమీ కాలేదు అని చాలా బలంగా నమ్ముతుంది. ఇటువైపు తారా ఏమో కన్నీళ్ళు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంక తారా దగ్గరికి ధ్రువ అండ్ పూరి వస్తారు. అమ్మా తారా చూడు, గగన్ బ్రతికే ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అతను భూమిని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. ఖచ్చితంగా నా మాటని నేను నిలబెట్టుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు గగన్ బ్రతికి లేడమ్మా, గగన్ చనిపోయాడని అందరూ అంటున్నారు. కాబట్టి నువ్వు గగన్ని మర్చిపోమ్మా అని అంటారు. ఒక్కసారిగా ఇంక తారా అన్నయ్య నేను గగన్ని ప్రేమించాను కదా, గగన్ ఎలా మర్చిపోతాను అని అంటుంది. కరెక్టేనమ్మా, ప్రేమించావు, కానీ అతను బ్రతికుంటే పెళ్లి చేసుకుంటావు. బ్రతికి లేడు కదమ్మా, నా మాట విను. నీకింకా మంచి సంబంధాన్ని చూపిస్తాను. అప్పుడు నువ్వే కొద్ది రోజులయ్యాక గగన్ని మర్చిపోతావు, సరేనా అని ఒప్పిస్తారు. ఇంకా తనది నిజమైన ప్రేమ కాదు కాబట్టి, అది కేవలం అట్రాక్షన్ మాత్రమే కాబట్టి గగన్ నిజంగా చనిపోయాడనే నమ్ముతుంది తారా. అండ్ ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా తారా సిద్ధమైపోతుంది. సో అలా తారా ఇంకొక వ్యక్తిని, వాళ్ళ అన్నయ్య చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుంది. భూమి మాత్రం పాపం ఆ అడవి చుట్టూ పాంప్లెట్లు పంచుతూ నా గగన్ బావ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా తిరిగి రావాలి, నా గగన్ బావ ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి అని చెప్పి పాపం అలా ఇంకా గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శారదా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందన్నమాట భూమి. అత్తయ్య మీరేమీ బాధపడద్దు, ఖచ్చితంగా బావ దొరుకుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి భూమినే రోజు ధైర్యం చెప్తూ గగన్ కోసం వెతుకుతూనే ఉంటుంది. ఇంకా అలా భూమి దేవుడా ఎలా అయినా నా బావ నాకు కనపడాలి, నా బావ బ్రతకాలి, ఖచ్చితంగా నా బావ బ్రతకాలి అని చెప్పి ఇంకా పాపం భూమి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హలో మేడం, పక్కకి తప్పుకోండి మేడం, తలపై బరువు ఉండాది అని ఒక సౌండ్ వినబడుతుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ కనబడతాడు. ఒక్కసారిగా భూమి గగన్ని చూసి షాక్లో ఉండిపోతుంది. బావా అని అంటుంది భూమి. మేడం ఎవరు మేడం మీరు అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా గగన్ని చూస్తుంది. బావా నేను బావా నీ భూమిని అని అంటారు. ఎవరు మేడం మీరెవరో నాకు తెలీదు. భూమియా? ఈ పేరెప్పుడు వినలేదే మేడం. నేనిక్కడ రోజువారీ కూలీకి వచ్చేవాణ్ణి. ఇంట్లో నాకు అమ్మ అక్క ఎదురు చూస్తూ ఉంటారు, కాస్త తప్పుకోండి మేడం అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటే బావ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడేంటి, బావ బ్రతికే ఉంటాడని నేను చెప్తే నమ్మలేదు, ఖచ్చితంగా బావే. ఒక్క నిమిషం, మీ పేరేంటి అని అడుగుతుంది భూమి. నా పేరు ఆకాశరాముడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. బావా ఖచ్చితంగా నువ్వు నా గగన్ బావే, నాకు తెలుసు,
తెలుసు అని భూమి గతం మర్చిపోయిన గగన్ని ఎలా అయినా మళ్ళీ తన ప్రేమతో దక్కించుకోవాలని, గగన్ ప్రేమని మళ్ళీ తను గెలుచుకోవాలి అని, గగన్ భూమిల కథ కొత్తగా మొదలవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అయ్యి ఇదే విషయాన్ని శారద వాళ్ళతో చెప్తే శారద కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.